చిలుక పద పద నెమలి పద పద గాలిపటమా పద పద హంసలాగా పద పద అని పాడుకుంటూ కైట్ ఎగరేస్తుంటే అబ్బో ఆ ఆనందమే వేరు. కానీ చైనా మాంజా వాడితేనే ఎక్కడా లేని ఇబ్బందులు వచ్చేవి. అది అసలే గొంతులు కోసే మాంజా. పొరపాటున బైక్స్ పై వెళ్లే వారికి అడ్డొచ్చిందా ఇక అంతే. వాళ్లకు దేవుడి దయ ఉంటే తప్ప బతికి బయటపడలేరు. పక్షుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మాంజాలకు చిక్కుకొని కొన్ని వందల పక్షులు చెట్లకు వేలాడుతూ కనిపిస్తాయి. బాధ భరించలేక విలవిల్లాడతాయి. అంతటి డేంజర్ ఈ సింథటిక్ మాంజాలు. అయినా సరే వాటిని విక్రయిస్తున్నారు కొందరు వ్యాపారులు. కాసుల కకృతి కోసం సాధారణ నూలు దారానికి బదులు ఈ చైనా మాంజాని అంటగడుతున్నారు. కొందరు కస్టమర్లు కూడా చైనా మాంజాలను అడిగి కొనుక్కోవడం నిజంగా బాధాకరం. మనం ఒక్కరమే పండగ సంతోషంగా జరుపుకుంటే సరిపోదు. అందరూ ఆనందంగా ఉండాలి కదా. ప్లీజ్ ఇకనైనా ఈ సైలెంట్ కిల్లర్ని దూరం పెట్టేయండి. ఒకవేళ ఎవరైనా అమ్మినా కొన్నా పోలీసులు కేసులు కూడా పెడతారు. ఇప్పటికే సజ్జనార్ సార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా చైనా మాంజాలు అమ్ముతున్నట్లు తెలిస్తే 9490616555కు వాట్సాప్ చేయండి. వాళ్ళ సంగతి మేం తేలుస్తామని ప్రకటించారు. ఇది విన్నాక కూడా చైనా మాంజానే వాడతారా? ఆ తర్వాత మీ ఇష్టం.